హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వచ్చేయండి మన ఛానల్కి. వెల్కమ్ టు గాయత్రి ఫ్యాషన్ ఛానల్. ఈరోజు చీర మంచిది కట్టుకుంటే వచ్చే ఉత్సాహమే వేరండి. తేలిగ్గా ఉండి కట్టుకుంటే నిజంగా అదే వచ్చింది ఇవాళ నాకు. అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉందంటే స్మూత్గా ఇలా జారిపోతుందండి. కలర్ కానీ కాంబినేషన్స్ అదిరిపోయినాయి. అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్. షిమ్మర్ చినాన్ అండి, చినాన్ ఫీల్ ఉంది, బట్ షిమ్మర్ ఎఫెక్ట్ ఉంది. సన్నటి జరీతోటి స్ట్రైప్స్ వచ్చాయి. సింపుల్ బార్డరు. మైసూర్ క్రేపులు ఇంకా ఏ క్రేపులు పనిచేయవు దీని ముందు అనిపిస్తుంది. అసలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, క్యూట్ బార్డర్ తోటి. అసలు కాంబినేషన్స్ అండి నేను చూపిస్తాను ఈరోజు. ఇది రాణి పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషను. అదిరిపోయిన చీరలు, అసలు జారిపోతుంది. లేజర్ జార్జెట్ ఎంత బాగా చెప్తాను నేను. అంటే నేను అసలు బాడీ ఫీలింగ్, అది బాడీకి స్కిన్కి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కదా. సో ఇది కూడా నాకు అంత నచ్చింది. ఎందుకంటే ఫాల్ ఇష్టపడే వాళ్ళకి, స్టిఫ్గా ఇష్టపడే వాళ్ళకి ఇది ఎక్కకపోవచ్చు. ఫాల్, ఈ ఫ్రీ ఫాల్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం అదిరిపోయిందండి. అసలు ఇది కొత్త ఫ్యాబ్రిక్. ఇది చినాన్, షిమ్మర్ చినాన్ అని అందాము. ఇది రాణి పింక్ మీద బార్డర్ కూడా చాలా రిచ్గా క్యూట్గా ఉందండి. చిన్న బార్డరే చాలా క్యూట్గా ఉంటూ ఇది 2200లోనే ఉంది ఇంతకేనను. బ్లౌజ్ కాంబినేషన్స్ చూడండి. అసలు రాణి పింక్ విత్ ఆరెంజ్, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అని చెప్పి క్లాస్ అండి. మనకి ఎదురుగా కనిపించే కలర్సే ఎప్పుడు రెగ్యులర్గా కనిపించే వాటికి కాకుండా కొత్త కాంబినేషన్స్ ట్రై చేస్తే మనకు తెలియదు అవి ఎంత బాగా కనిపిస్తాయని. మీ దగ్గర కూడా వార్డ్రోబ్లో ఉండే ఆల్రెడీ ఉన్న శారీస్ని ఒకసారి ఈ బ్లౌజ్ మీద ఆ చీర మీద ఈ బ్లౌజ్ మ్యాచ్ అయ్యే వాటికి ఒక్కసారి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూడండి. మీకు తెలియని కొత్త కొత్త చీరలు మీ వార్డ్రోబ్లోనే పుట్టుకొస్తాయి నిజంగా. సో అలాగా పింక్ కలర్కి యూజువల్లీ నేవీ బ్లూ ఇస్తాము, లేకపోతే మస్టర్డ్ ఎల్లో ఇస్తాము. కానీ పింక్ అండ్ గ్రీన్ తక్కువ ఉంటుంది, రెడ్కి గ్రీన్ ఎక్కువ ఇస్తారు. సో కానీ దీనికి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ రియల్లీ ఎవర్ గ్రీన్ అండి. అసలు 2200లో ఉంది శారీ. అస్సలు మిస్ చేయొద్దు. కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు మళ్ళీ పెట్టుకొని మరీ ఫోటో పెడతారు కూడా. నన్ను ఎంత బాగుందండి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది శారీ, చాలా మంచి చీర చూపించారు అని మీరు అడగకపోతే చూడండి, నా పేరు సౌజన్య గారు. నిజంగానే అంత బాగుంది చీర. హైట్ 48 ఇంచెస్ హైట్ వచ్చి చక్కటి బార్డర్ తోటి 2200లోనే ఉందండి. రేట్ కూడా ఎక్కువేం కాదు. ఇంతకన్నా తక్కువకి ఏమొచ్చేస్తున్నాయండి. 3000 అయినా సేల్ చేయొచ్చు దీన్ని. బట్ 22 అంటే 22 అంతే. కాంబినేషన్స్ చూపిస్తా చూడండి ఈరోజు. కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ శారీ అసలు అదిరిపోయిందండి. ఆరెంజ్ కట్టేద్దాం అనిపించింది నాకు, కానీ సరే పింక్ కట్టుకొని చూపిద్దాము. ఆరెంజ్ చాలా బాగుంది, ఎలాగ ఊహించగలుగుతారు. పింక్ కట్టి చూపిద్దామని చెప్పి కట్టుకున్నాను, కానీ అసలు ఆరెంజ్కి పింక్ అనమాట దాని కాంట్రాస్ట్ కాంబినేషను. ఈ షిమ్మర్ ఎఫెక్ట్ తెలుస్తుందా మీకు? ఈ చినాన్లోనే షిమ్మరు సన్నగా గోల్డ్ జరీతోటి వచ్చినాయి చూసారా లైన్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. దీని మీద మళ్ళీ ఇదిగోండి బార్డర్ కూడా లీవ్స్ బార్డర్ అండి, చాలా డిఫరెంట్గా వచ్చింది. ఏ మైసూర్ గ్రేపు పనిచేది అన్నట్టుగా ఉంది. బ్లౌజ్ని మ్యాచ్ చేస్తూ ప్రతి శారీకి అదే కలర్ టాజిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లాగా కుచ్చుళ్ళు 2200కి విత్ ఫ్రీ షిప్పింగ్తో ఆరెంజ్ శారీ విత్ రాణి పింక్ కలర్లో ఉంది. ఇది ఇంకో కాంబినేషన్ కూడా ఉంది, క్లాస్ గెస్ట్ చేయని కాంబినేషన్. ఇది క్లాసీ కాంబినేషను. అసలు లావెండర్ అద్దరిపోయింది. దీనికి మీరు గెస్ట్ చేసే ఉండక్కర్లేదు, కనిపించేస్తున్నట్టుంది ఆల్రెడీ. పేపర్ లీక్ అయిపోయింది. వైలెట్ కలర్కి గ్రీన్ అండి. వైలెట్ అండ్ గ్రీన్ అద్దరిపోయే కాంబినేషన్ తెలుసా ఇది. ఎందుకంటే వైలెట్కి కూడా ఎల్లోలు అవి ఇస్తుంటే కాదని చెప్పి నేను అంతకు ముందు కూడా నేను వైలెట్కి గ్రీన్ కలర్ కాంబినేషనే పెట్టించాను నేను. సో బాగుంది, ఇది క్లాసీగా ఉంది. సో ఈ కాంబినేషన్ అద్దరిపోయిందండి. చీర 2200లో ఉంది. ఇగోండి దీనికి గ్రీన్ టాజిల్స్ అనమాట. శారీ మీద ఇలాగే గ్రీన్ కలర్ టాజిల్స్ వస్తాయి. క్యూట్ బార్డర్ తోటి చక్కగా స్టెప్స్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉందండి చీర. సింగిల్ ప్లీడ్ వదిలేసినా సరే అంతే చక్కగా ఫాల్ వస్తూ బాగుంది. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ముంగా క్రేప్లో విత్ జరీ బార్డర్ తోటి ఉంది. కలంకారీ ప్రింట్. బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడు ఏదో ఒక థీమో ఏదో అవసరం పడుతూనే ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో. లేదంటే నార్మల్గానే బ్లాక్ అండ్ వైట్ ఫ్యాన్స్ ఉంటారు చాలామంది. సో అలాగా ఈ బ్లాక్ అండ్ వైట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట. కలంకారీ వైట్ మీదేమో లైట్ స్కెచ్ లాగా వచ్చిందండి, బ్లాక్ మీదేమో థిక్ ప్రింట్ వస్తుంది. చాలా ఎలిగెంట్గా ఉందండి. 2400లోనే ఉంది. రీజనబుల్గా ఉంది. విత్ జరీ బార్డర్ తోటి చక్కగా ఏదైనా పార్టీకి కట్టుకెళ్ళిపోయేలా ఉంది. బ్లౌజ్ మళ్ళీ గోల్డ్ టచ్ కూడా వచ్చిందండి. ఇట్లాగా గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి బ్లాక్ బ్లౌజ్ మీద గోల్డ్ బుటీస్ వచ్చాయి. ఇట్లాగా చూసారా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎవర్ గ్రీన్. ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్కి తిరిగేలేదు. చిన్న చిన్న పోల్కీ డాట్స్ దగ్గర నుంచి ఎప్పుడు బోల్డ్ డిజైన్స్ ఉన్నాయి. ఎప్పుడో రెట్రో స్టైల్ నుంచి కూడా బ్లాక్ అండ్ వైట్లో. సో ఇదనమాట 24లో. సో రంకాడ్ మష్రూ అండి. రంకాడ్లో కూడా చాలా
ఫ్యాన్సీ కలర్స్ తోటి, ట్రెడిషనల్ కాకుండా ఫ్యాన్సీ కలర్స్ తోటి పటోలా కాన్సెప్ట్ని ఇన్హెరిట్ చేసుకొని దీంట్లోని డిఫరెంట్ కలర్స్ తోటి అనమాట. గ్రే, బ్లూ, మఫ్, యాష్ కలర్, ఈ కలర్ కాంబినేషన్తో వచ్చిన రంకార్డ్. బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఈ రెండు కలర్స్ తోటి ఇట్లా జిగ్జాగ్గా వచ్చి చాలా బాగుంది బార్డర్ కూడాను. శారీ అంతా కూడా బాగుంది. 5200లో ఉందండి. ఫ్యాబ్రిక్ ఇంకా చాలా బాగుంది. మష్రూలోనే రంకార్డ్, స్మూత్గా ఉంది అసలు ఫ్యాబ్రిక్. మష్రూలోనే స్మూత్గా ఉంటుంది. సో దీని గ్రీన్ కలర్ అండి, మెహందీ గ్రీన్ కలర్ తోటి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఏదైతే దీని బార్డర్లో ఉందో ఆ కలర్ ఫ్యాన్సీగాతో పాటు ట్రెడిషనల్గా కూడా ఉంది. ఫంక్షన్ వేర్ అండి, ఖచ్చితంగా ఫంక్షన్ వేరే. 5000లో ఉంది ఇది. జార్జెట్ విత్ బుటీస్ అండ్ పైథనీ బార్డర్, బ్యూటిఫుల్ కలర్, బ్రైట్ కలర్, లావెండర్ కలర్ మీద టస జార్జెట్ వచ్చిందండి. సిల్వర్ తోటి, సిల్వర్ అంటే పూర్తిగా బ్రైట్ సిల్వర్ కాదు, థ్రెడ్తో మిక్స్ అయిన సిల్వర్ జరీ టిష్యూ తోటి వచ్చి దాని మీద మళ్ళీ వీవింగ్, మల్టీ కలర్ వీవింగ్, ఇట్లా క్రాస్ ప్యాటర్న్ లాగా వచ్చిన ఈ బుటీస్ అనమాట. వీవింగ్ బుటీస్ తోటి వచ్చింది. జస్ట్ 3700లో ఉందండి. దీని బ్లౌజ్ ఆల్ ఓవర్ బుటీస్ బ్లౌజ్ విత్ ఈ బార్డర్ తోటి వస్తుంది. ఇట్లాగా లావెండర్ శారీ, బ్యూటిఫుల్గా ఉంది ఇది. జస్ట్ 3700లో ఉంది. టసర్ జార్జెట్, ఎందుకంటే టసర్లో ఉండే టెక్స్చర్ లాగా రా ఫినిషింగ్ ఉంటుంది, కానీ జార్జెట్ లాగా ఫ్రీ ఫాల్ ఉంటుందండి, అందుకే దీన్ని టసర్ జార్జెట్ అంటారు దీన్ని. కోటా విత్ వులెన్ వర్క్ అండి. లైట్ యాష్ కలర్ మీద వైట్ థ్రెడ్ తోటి వచ్చిన, వులెన్ థ్రెడ్ తోటి వచ్చిన వర్క్. చాలా ఫైన్గా ఉందండి వర్క్. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీయే, కానీ ఏదో గీత గీసినట్టు, ముగ్గు పెట్టినట్టు ఉంది కదండి, అంత ఫైన్గా ఎంబ్రాయిడరీ చేశారు. కోటా నెట్ ఇది. 2300లో ఉంది. లైట్ కలరు, చందేరి బ్లౌజ్ వస్తుంది. ఇట్లాగా కూల్గా కావాలనుకుంటే సమ్మర్ సీజన్లో హాయిగా కట్టుకోవాలనుకుంటే నీట్గా కట్టుకోవచ్చు. ఇది సింపుల్గా ఉంది శారీ. 2300కి పీస్ అండి. రేర్ పీస్ ఇవి, చాలా రేర్గా ఉంటాయి. మా దగ్గర కూడా సింగిల్ పీసెసే ఉన్నాయి, తయారు చేయించాము. టిష్యూ, ప్యూర్ టిష్యూ మీద డిఫరెంట్ వర్క్ చూసారా, అప్లిక్ అండ్ కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వచ్చి మంచి మల్టీ కలర్ తోటి చాలా డీసెంట్ ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది. మధ్యలో షిమ్మర్ ఎఫెక్ట్ ఇచ్చారు, థ్రెడ్ ఉంది, లావెండర్ ఉంది, సీ గ్రీన్ కలర్ తోటి వచ్చిన ఈ పెద్ద ఫ్లవర్ బంచ్. మీకు షోల్డర్ మీద చక్కగా సింగిల్ ప్లీట్ వేసుకుంటే షోల్డర్ మీద వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది, లేదు కుచ్చులు పెట్టుకుంటే పైన కూడా కనిపిస్తుంది. సో మళ్ళీ పళ్ళులో ఉంటుందండి. ఇది 5400లో ఉంది. ఇది చాలా స్టైలిష్గా ఉండే ఈ శారీ. ఇది బ్లౌజ్ కూడా స్పెషల్ అండి దీనికి. బ్లౌజు మళ్ళీ బ్యాక్ అంతా కూడా ఇదే వర్క్ వస్తుంది అనమాట. ఇట్లాగా చాలా డిజైనర్ పీస్ అండి ఇది, రెగ్యులర్గా వచ్చే శారీ కాదు. 5400లో ఉంది. గోల్డ్ షిమ్మర్ టిష్యూ మీద. ఇది స్లీవ్స్ అనమాట. బ్యూటిఫుల్ శారీ. ఇది గోల్డ్ కలరు, దీంట్లోనే లైట్ కలర్ కూడా ఉంది, చూపిస్తాను. 54లో ఇది షిమ్మరే, బట్ లైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కాబట్టి నా పింకే, నేను కట్టుకున్న పింక్ శారీ బయటికి మీకు బాగా ఎలివేట్ అవుతున్నట్టుంది. ఇది క్రీమ్ కలర్లో ఉందండి. ఇట్లాగా క్రీమ్ కలర్ తోటి వచ్చిన సిల్వర్, ఇంచుమించు సిల్వర్ లాగా వచ్చిన షిమ్మర్. దీని మీద వచ్చిన వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో థ్రెడ్ వేరే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, థ్రెడ్ యూజ్ చేశారు, షిమ్మర్ యూజ్ చేశారు. చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి ఇక్కడ మీకు సింగిల్ ప్లీడ్ వేసుకున్న ఇట్లా షోల్డర్ మీదకి వచ్చేలాగా, ఇక్కడ కనిపించేలాగా, పళ్ళు వచ్చేలాగా, అండ్ శారీ అంతా కూడా స్కాలప్ వస్తూ, బ్లౌజ్ చాలా స్పెషల్గా ఇస్తూ, బ్యాక్ అంతా వర్క్, మళ్ళీ స్లీవ్స్ కూడా ఇలా స్లీవ్స్ కూడా ఇదే వర్క్ వచ్చి ఈ శారీ ఇట్లా కట్టుకొని చూడండి. అసలు 5400 రూపీస్ శారీలా ఉంది. ఇది 15000 రూపీస్ శారీలా ఉంది నిజంగానే. సో చాలా బాగుందండి, ఫ్యాన్సీగా డిఫరెంట్గా ఉంది. 54కి తీసుకోండి. చీరలన్నీ చేసి నాకు హుషారు వచ్చి చాలా హుషారుగా చెప్పేసినట్టున్నాను, లాస్ట్కి వచ్చేసరికి నీరసం వచ్చింది. సో చాలా బాగున్నాయండి చీరలన్నీ కూడా. రేంజ్ని బట్టి అండి, 2200, 2200, 5000 ఉంటుంది. 10లో కూడా పెడుతున్నాను నేను, కానీ 10కి అనేసరికి అందరూ జిత్తిని ఆప్ట్ చేసుకుంటున్నారు. గాయత్రి ఫ్యాషన్స్లో 10లో కొంటలా, బట్ చూపించమంటున్నారని చెప్పి అవి కూడా మెయింటైన్ చేస్తున్నాను. 10, 15 వరకు మెయింటైన్ చేస్తున్నాం, బట్ ఎక్కువ జిత్తిని ఆప్ట్ చేసుకుంటున్నారు, అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఈ చీరలు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసి అవైలబిలిటీ తెలుసుకొని పేమెంట్ చేసి మీ అడ్రస్ పెట్టేస్తే శారీ మీ ఇంటికి వచ్చేస్తుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి మర్చిపోకుండా. బెల్ బటన్ నొక్కితే ఆల్ అని వస్తుంది, ఆల్ అని ప్రెస్ చేయండి, అంటే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మేము రోజు ఏం పెట్టాము, రోజుకి ఒక్కటే పెడతాము, అన్ని నోటిఫికేషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. డైలీ 10కి ఒక్క వీడియో మాత్రం వస్తుంది, అది మిస్ కాకుండా చూస్తే మంచి చీరలు కొనుక్కోవచ్చు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.